ఎర్రగొండపాలెం నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. నా పేరు రామకృష్ణారెడ్డి దుద్యాల, ఐటీ వింగ్ అధ్యక్షుడిని. 2024లో మన తాట చంద్రశేఖర్ అన్న గారు 3 నెలల ముందు వచ్చారు మన ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి. కానీ మీ తెలుగుదేశం అధ్యక్షుడు ఎరిక్షన్ బాబు గారు 3 years ముందు వచ్చారు. కానీ 3 monthsలోనే మా ఎమ్మెల్యే గారు ఎంత గ్రౌండ్ రిపోర్ట్ చేసుకొని ఎంత ఊళ్ళో ఉన్న ప్రజలతో అందరూ కలుపుకొని పోయి ఇంత కూటమి గాలిలో కూడా మన ఎర్రగొండపాలెంలో మన వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిందంటే మా అన్న చంద్రశేఖర్ అన్న గారు మీద ఆధారం ఎక్కువ ఉంది కాబట్టి అదేని ఓర్చుకోలేక మీరు ఏదేదో మా ఎమ్మెల్యే గారిని విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా కమింగ్ టు మన సంక్రాంతి సంబరాలు, మనకి సంక్రాంతి సంబరం ఇంతకుముందు అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి పోతాం. అలాంటిది మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సంక్రాంతిని 3-4 రోజుల ముందు మన ఎర్రగొండపాలెం తీసుకొచ్చారు. అది ఘనత మీరు జీర్ణించుకోలేక, ఆ వచ్చే జనాలను తట్టుకోలేక ఆల్మోస్ట్ 60,000 మంది వచ్చారు జనాలు. అది మీరు జీర్ణించుకోలేక ఈనో ప్యాకెట్ తాగినా మీకు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటిది మీరు మా గురించి మాట్లాడేది. ఇంకోటి, మా ఎమ్మెల్యే గారు మీరు అంటున్నారు కదా మండలాలు తిరగలేరు, ఊర్లలో తిరగలేరు అంటున్నారు కదా. ఒకసారి రండి, మీరు చెప్పండి ఏ ప్లేస్ అయినా మా ఎమ్మెల్యే గారు వస్తారు. మా ఎమ్మెల్యే గారు జనాలు వస్తారు కదా, వాళ్ళ ఆపని ముందు చూద్దాం. మాట్లాడగానే మీరు అడగని ఆ రోజు తెలిసిపోయింది. ప్రతిదానికి విమర్శ కామన్ రాజకీయాల్లో. కానీ మీ యొక్క హోదా మర్చిపోయి మాట్లాడుతున్నారు చూడు, అది కరెక్ట్ కాదు. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, మేము మాట్లాడగలం. మేము విలేజ్ లెవెల్ నుంచి వచ్చిన మళ్ళీ మాట్లాడాలి అని తెలుసు మాకు. మేము మాట్లాడతాం. కానీ అది మా ఎమ్మెల్యే గారు, మా పార్టీ, మా సిద్ధాంతం అది కాదు. మేము గౌరవిస్తాం. అది మీరు ఆ గౌరవం మీరు తీర్చుకోవాలా. అంతేగాని మీరు ఏదో మా పార్టీ ఉంది కదా మేము ఏది మాట్లాడినా చెల్లిద్దంటే అది కుదరదు. రాబోయే రోజులు చాలా ఉంటాయి. రాజకీయాలు పర్మనెంట్ కాదు, వ్యక్తిగత చాలా పర్మనెంట్గా ఉంటారు. చూసుకొని మాట్లాడుకోండి. ఎవరైనా మీరు ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెడితే చాలా క్లియర్గా చెప్తారు. ఏదైనా ఎలక్షన్ ఒక్క చెప్పాను 10 నిమిషాలు ప్రెస్ మీట్ ఇస్తే 10 సార్లు తడబడతారు మీ ఎలక్షన్ బాబు గారు. దాని గురించి మీరు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది. ఇంకా అట్లాగే వస్తే మా ఎమ్మెల్యే గారి చుట్టూ చిట్టెలికలు అంటే మీరు చిట్టెలికలు ఒకసారి రేపు వస్తున్నాయి కదా వచ్చే కమింగ్ ఎలక్షన్స్ లో మా సత్తా చిట్టెలికలు అన్నారు కదా. ఒక్కొక్క చిట్టెలుగా రేపు ఒక చిచ్చరుపులు వస్తారు. చూసుకోండి మీ యొక్క ఏ ఊర్లో ఏ పంచాయతీలో అయినా చూసుకుని ఒక యువత ఈసారి ఎంత కసిగా పనిచేస్తారో మా ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన భరోసా అది. మీరు అది తట్టుకోలేకపోతున్నారు. ఇలా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 5,000 మంది యువత బయటకు వచ్చారంటే ఎవరు మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన భరోసా మాకు అది. ఇప్పుడు ఏదైనా ఒక మీటింగ్ మా ఎమ్మెల్యే గారు చెప్పి మాకు ఇట్లా మన మీటింగ్ ఉందంటే ఇమీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 hour విత్ ఇన్ 1 hourలో మేము 5,000 మంది గ్యాదర్ అవుతున్నాం. అదే మీకేమో యువత లేరు, మీరు పిలిచినా రావట్లేదు యువత ఎవరు, అది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటిది మమ్మల్ని సంబోధిస్తారా? వచ్చే ఎలక్షన్స్ లో మా యువత యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో చూడబోతారు. అలాగే కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. మా అధ్యక్షుడు దొన్నె నాగేశ్వరరావు గురించి, ఆయన గురించి మీకు ఏం తెలిసి మాట్లాడుతున్నారు. ఆయన మీకు తెలియనప్పుడు ఆయన ఒక యూత్ అధ్యక్షుడిగా పనిచేసిన, ఒక స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఒక కర్నూలు అయితే ఏమి, ఒక గెతులు అయితే పనిచేసి వచ్చినాడు. అట్లాగే ఈరోజు ఐటీ వింగ్ అనేది ఒక వింగ్ ఇవాళ ఒక స్టేట్ లెవెల్ తెలిసిందంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడు. మీరు దాని ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఇంకోటి చెప్పాలి, మీకు నాగేశ్వర రెడ్డి అన్న మాట్లాడుతున్నట్టు ఇవాళ మీరు ఒక మీడియా ముందు ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారంటే అలాంటి మీకు ఎంత భయం అయితే నాకు అర్థమవుతుంది. అట్లా ఆలోచించండి. మీ పెద్దరికాన్ని గౌరవిస్తాం, గౌరవం కూడా ఉంటాం, ఇస్తాం, కంపల్సరీ ఇస్తాం. అతిథిని మాట్లాడితే నేను పల్లెటూరు విలేజ్ వచ్చానే మాకోసం మాట్లాడగలం. కానీ కొంచెం ఏదైనా సరే ఆచూసి మాట్లాడండి. ఏదో మీడియా ఉంది కదా ఇలా మాట్లాడితే మాకు ఎలక్షన్ బాబు ఏమైనా మంచి పదవి ఇస్తాం అనుకుంటారేమో. సీనియర్స్ వెనక పెడుతున్నామని మేము సీనియర్స్ వెనక పెడతాం. సీనియర్స్ వాళ్ళు మాకు ఇస్తున్నారు ఎలా చేయాలి రాజకీయాలు, మనం ఎలా కలుపుకోవాలి, వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ముందడికి వస్తున్నాం. కానీ ఎక్కడ మేము సీనియర్స్ బయట పెట్టలేదు. ప్రతి ఎవరు పాడండి, ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పిన వాళ్ళు ముందుకు నడిపిస్తున్నాం. వాళ్ళ వెనక మేము ఉంటున్నాం. మాకు రాజకీయాలు చేయలేదు యువత. మేము రాజకీయాలు చేయాలి, మేము రాజకీయాలు అంటే మాకు ఏదో ఉంటుంది. మాకు రాజకీయాలు అవసరం లేదు. మేము ఏ ఊరు వాళ్ళ డెవలప్మెంట్ ఎలా చేయాలి మా ఎమ్మెల్యే మాకు నేర్పించింది ఏంటంటే మీ యువత మీ ఊర్లో ఏమున్నాయి, మీ ఊరికి డెవలప్మెంట్ ఏం కావాలా అవి చెప్పండి నాకు అని మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు అడుగుతుంటారు. అదేవిధంగా ఇదే విషయం సీనియర్స్ మా ఊర్లో ఉన్న సీనియర్ నాయకుల దగ్గర చర్చిస్తాము. అవునా బాబు మీ థాట్స్ బాగున్నాయి, చాలా ముందుకు వెళ్దాము, కలిసి వెళ్దాం అన్నట్టుగా ఉంటాం. మేము సీనియర్స్ ఎక్కడ మేము అవగాహనపరచలేదు. వాళ్ళ ఏదైనా వాళ్ళ చెప్పినట్టు మేము వింటున్నాము. చెప్తున్నా మీకు ఎప్పుడైనా ఎలక్షన్స్ ఎప్పుడైనా రాని ఎర్రగొండపాలెం గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎప్పుడు లేని కని విని ఎరగని రీతులు మెజార్టీ తెచ్చుకుంటాము. చూస్తారు కదా ఆ రోజు మా ఎలక్షన్ మా యొక్క మెజార్టీ మీకు సమాధానం చెప్తాం. మీకు ఈ రోజు మేము మాటల రూపంలో చెప్పడం కాదు, ఓటు రూపంలో చూపిస్తాం. జనాలు అందరూ కూర్చున్న ఊర్లలో అందరూ చెప్పుకుంటున్నారు. ఈవెన్ మీ టీడీపీ వాళ్ళు చాలా మంది మా కాంటాక్ట్ ఉండి ఏంటంటే మీ ఎమ్మెల్యే వీళ్ళు ఎంతమంది చేస్తున్నారు. ఏంటంటే మా ఎమ్మెల్యే ఉన్న పెద్ద ఆయన స్టార్టింగ్ బాటం నుంచి వచ్చిన లీడరు, ఆయనకి ఎవ్రీథింగ్ తెలుసు, ఎలా ఉండాలో ఎలా రాజకీయం చేయాలో. మీలా చేయట్లేదు మా ఎమ్మెల్యే గారు. యూత్ ఎక్కడ ఉన్నారు మొత్తం బయట తీసుకొచ్చి ఎవరు కష్టపడుతున్నారు, ఏం చేద్దామా, అసలు మన ఎర్రగొండపాలెంకి డెవలప్మెంట్ ఏంటి, రేపు కాబోయే రోజులలో ఒక యూత్ ఎలా ఒక్కొక్కటి ఎలా చిచ్చరపుడిలా బయటకు వస్తారా ఆలోచిస్తున్నారు.